కళ్యాణి కళ్యాణి నేను డ్యూటీకి పోతానా అన్నం తిను ఆ మందులు వేసుకో మర్చిపోకు సరేనా వేసుకుంటా గానీ సుగ్నక్క దగ్గర మనం చిట్టి ఎత్తానం కదా, ఒకసారి ఆమెను అడగకపోయినావు ఈసారి చిట్టి పైసలు ఎత్తియమని. ఆ పైసలతోనైనా మిత్తి కడతాం. ఆయన ఊగొచ్చి ఇంటికాడ లొల్లి పెడతాంటే మంచిగా అనిపిస్తలేదు గణేష్. ఆయనకైనా ముట్టిపోతాయి కదా. ఏంది చూడక్కన చిట్టి పైసలా? ఈ వారికి ఒక చిట్టి ఎత్తి నెల నెల మిత్తి కడతాను, అవి ఇంకా దేరనే దేరపాయే. ఇప్పుడు మళ్ళీ ఒక చిట్టి ఎత్తి ఇవ్వంటే ఎత్తిస్తుంది చెప్పు. మనం గిన్నిగానం కష్టాలలో ఉన్నాం కదా, ఇవన్నీ కష్టాల గురించి చెప్తే కొంచెమన్నా కరగదా? ఒకసారి అయితే మాట్లాడి ఇవుడు, నేను కూడా ఖాళీ ఉన్నప్పుడు పోయి ఒక మాట కలిగేసేస్తా. ఏ ఊకోయే, ఆ సూనక్క చిట్టి పైసలు ఎత్తిస్తా అని చెప్పినా కూడా మిగతా వాళ్ళు ఊకుంటారా చెప్పు? అరే మొన్న వాళ్ళకే చిట్టి పైసలు ఎత్తిచ్చినావు, ఈసారి కూడా వాళ్ళకే ఎత్తిద్దామని అడగరా? ఇదంతా కాని పనే. అసలు ఏం మాట్లాడతాను? ఒకసారి పోయి అడిగితే నీకేమైనా బరువు అవుతాందా? అరే ప్రతి నెల మనం చిట్టి పైసలు టైంకే కడతానం కదా, ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పు, మనకే చిట్టి పైసలు ఎత్తిస్తుంది. ఇగో చిట్టి పైసలు వచ్చినాయి అనుకో, మనం మిత్తిలు కట్టుకుంటాం. ఎట్లాగో నెల నెల నీకు జీతం పడుతుంది కాబట్టి ఆ జీతం పైసలు చిట్టి కట్టుకుందాం. ఏమంటావు? సరే తీయ, నువ్వు గింతగానం చెప్తాను కదా, ఒకసారి అడిగి చూస్తా. అయినా కూడా మనం గట్టబడి బాగానే రోజులు అవుతుంది కదా, దాదాపుగా మున్నగట్టేదే లాస్ట్ కావచ్చు. మళ్ళీ ఎప్పుడు ఎత్తుతారట చిట్టి? అయిపోయింది, ఇక రేపు మాపో చిట్టి ఎత్తుతారు. నువ్వు ఒకసారి పోయి మాట్లాడు, నేను కూడా పోయి ఒకసారి అడుగుతా. ఇట్లాంటప్పుడే లేట్ చేయద్దు, తొందర పోయి అడగాలి. సరే తీయ, అడుగుతుంది. సరే మర్చిపోకు మరి. మర్చిపోను కానీ నువ్వు గోల్డ్ వేసుకోవడం మర్చిపోకు, సరేనా? సరే.